రైతులను అడ్డం పెట్టుకొని ఒక ప్రాంతానికి నువ్వు పరిమితం అవుతావా? ఒక పక్కేమో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అన్నావు, యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ కన్వీనర్ అని చెప్పావు. అలాగే అక్కడ ఉన్నటువంటి తర్వాత ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నావు, తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అన్నావు. ఈ రోజు ఏమో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కనీసం ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పోషించుకున్న ఒక కులానికో ఒక ప్రాంతానికో పరిమితమై నువ్వు చేస్తున్నటువంటి రాజకీయ రగడ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా గమనిస్తున్నారు. ఈరోజు చెప్తున్నాను, ఈరోజు నువ్వు కొంతమందిని పంపిస్తున్నావు. నిన్న జరిగినటువంటి తీరు గోండాలతో ఇక్కడ ఉన్నటువంటి మా పిన్నెల రామకృష్ణారెడ్డిపై కానీ అలాగే కైలా అనిల్ కుమార్ ఒక దళిత ఎమ్మెల్యేపై నువ్వు చేస్తున్నటువంటి ఆగడాలు దళితులందరూ కూడా ఆగ్రహానికి తప్పనిసరిగా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా భస్మీపట్నం అవ్వడానికి పూర్తిగా రాజకీయంగా సమాధి అవ్వడానికి అవకాశం ఉంటుందని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు చేస్తున్నటువంటి ప్రక్రియ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఉత్తరాంధ్రకి ఏదో అక్కడ నుంచి రాజధాని పోతున్నట్టు ఇక్కడ రాజధాని తీసేస్తున్నట్టు చెప్తున్నటువంటి విషయాన్ని మేము ఒక మాటగా చెప్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత శాంతి కాముకులుగా ఉంటారో మీకు ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి దానికి ఒక్కసారి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటని ఒక్కసారి ఉత్తరాంధ్ర అడుగుపెట్టు, తప్పనిసరిగా పట్టుకుంటారు నీ జుట్టు, నిన్ను ఎక్కడ పెట్టాలో పెడతారు మా వాళ్ళందరూ ఒట్టు అని ఈ సందర్భంగా నేను మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఉత్తరాంధ్ర వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఎందుకు మీకు కడుపు మంట? మీకు భవిష్యత్తులో రాజకీయంగా ఉంటుంది తంట. తప్పనిసరిగా చెప్తున్నాను, ఎక్కడ ఈరోజు చెప్తున్నటువంటి మీ వాళ్ళందరూ తాలూకు విధానాలు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ బోండా ఉమ నిన్న పోలీసు వాళ్ళపై ఆ ఇంటి పేరు బోండా ఆయన వ్యవహరిస్తున్నది ఒకరు గోండాగా వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుందని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నా. లోకేష్ అంటాడు రైతులు ప్యాంటు షర్ట్ వేసుకుంటే తప్ప అంటాడు. అసలు రైతుల గురించి లోకేష్ నీకు విషయం తెలుసా? నిజంగా నీకంటే రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష రాజకీయాల్లో రాక దొడ్డిదారిని నువ్వు వచ్చినటువంటి పరిస్థితిని ప్రజలు తెలియదు అనుకుంటున్నావా? తెలుగు భాష కూడా కరెక్ట్గా మాట్లాడినటువంటి మాటలు రాలేనటువంటి వాడివి ఈరోజు రైతు చనిపోతే పరామర్శించడానికి వెళ్ళానని అనబోయి పరోసించానని అన్నావు. నువ్వే రైతు గురించి మాట్లాడేది? కనీసం రైతు గురించి ఏ రోజైనా రైతు విధానం గురించి నీకు తెలుసా? రైతు అంటే సాక్షాత్తు తెలుగు అక్కడ కట్టుకున్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి బొమ్మను చూస్తే రైతు తాలూకా కొట్టొచ్చినట్టు రైతు విధానం ఎలాగుంటుంది, రైతు జీవన సరళ ఎలాగుంటుందో మా నాయకులు నేర్పారు మీ అందరికి కూడా. ఈరోజు చెప్తున్నాను, నీకు కానీ నీ బాబు కానీ అక్కడ పాదయాత్ర అని చెప్పారు, మీరు అందరూ కూడా వెళ్ళారు. ఫ్యాంట్తో కూడా దుక్కుతున్నటువంటి దాఖలా ఉన్నాయి. ఫోటోకు ఫోజులు ఇవ్వడం కాదు. ఈ రోజు రైతుల పక్షాన నిలిచినటువంటి ఏకైక గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా ఉన్నారు కాబట్టి ఈ రాజధాని ప్రాంతంలో ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగదు. ఆ రోజు ఆ ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఆ రోజు ఏది చెప్పిందో ఆయా రైతాంగానికి కావలసినటువంటి ప్లాట్లు డెవలప్మెంట్ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాత్రం నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నిన్న ఒక టీడీపీకి ఆశాకిరణం అన్నారు. నీవు టీడీపీకి ఆశాకిరణమో ఈ రోజు ఏంటంటే టీడీపీకి నిరాశ భరణమో మీ నాయకులే చెప్తుంటారు. ఎందుకురా బాబు అని. అందుకని నిన్ను దొడ్డిదారిన చట్టసభలోకి పంపించడం జరిగిందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక గల్లా జయదేవ్ తెల్ల ఏనుగులా రాజధాని తయారు చేశాడని చెప్తావు. గల్లా నీకు కొడతారు ఈ ప్రజల జల్లా. ఎందుకంటే నీ మాటలో ఉంది డొల్లా. ఈ సందర్భంగా నీకు ఒక మాట చెప్తున్నాను. అమరావతిని అవినీతికి కేరాఫ్గా మార్చినటువంటి అమరావతిని భ్రమరావతిగా మార్చి గ్రాఫిక్ బొమ్మలతో రోజుకొక బొమ్మ రోజుకొక దిమ్మ శంకుస్థాపన దిమ్మ చూపించి ప్రజలకు డొమ్మ కొట్టి ఈ రోజు తెల్ల ఏనుగులాగా మార్చినటువంటి నువ్వు ఈ రోజు ఏంటంటే నీ వాళ్ళకి నీ వ్యాపారాలకి నీ మనిషికి మీ అందరికి కూడా బాగుంటుంది, అవన్నీ లొసుకులన్నీ బయటకు వచ్చేస్తాయి, మీ ముసుగులన్నీ బయటకు తెలిసిపోతాయని చెప్పి ఈ రోజు రైతులు అడ్డం పెట్టుకుని మీరు మాట్లాడుతున్నటువంటి విధానాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు సహించరని మాత్రం చెప్తున్నా. ఇక బుద్ధా వెంకన్న ఒక మాట మాట్లాడుతుంటాడు, సీఎం కట్ట ఏంటి కళ్ళజోడును మిషన్ ఏదో ఇస్తాడంట. బుద్ధా నువ్వు ఒక దద్దా, ఎందుకంటే బుద్ధి లేని దద్దమ్మలాగా నువ్వు మాట్లాడుకో. ఎందుకంటే నీకు అర్హత లేదు. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతున్నట్టు నువ్వు మాట్లాడితే, ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఎమ్మెల్సీ ఇచ్చారు కదా దా సందర్భంగా మాట్లాడదు అనుకుంటూ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు. ఏదో ఈ రోజు భజన చేస్తే బుర్రకథ బ్యాచీలో ఉన్నటువంటి వాడిగా నిన్ను ప్రజలు చిత్రీకరిస్తున్నారు. ఇది మాత్రం నీ స్థానం ఏంటో నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడమని ఈ సందర్భంగా మనవి చేస్తూ భూమా అఖిలపీరి చెప్తుంది. భూమా ఇప్పటికే రాజకీయంగా కోమా. ఎందుకంటే అందుకనే చెప్తున్నాను, బొమ్మా నువ్వు ఆపు నీ తాలూకా డ్రామా అని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాను.
ఎందుకంటే నీ తాలూకు రంగులు కానీ నీ తాలూకు హంగులు కానీ ప్రజలందరికీ తెలుసు. పూటకో మాట మాట్లాడుతూ పూటకో పార్టీలో ఉంటావు. ఈ రోజు ఏంటంటే ఇక్కడ లోకేష్ పరంగా చేసినటువంటి అరెస్ట్ చేశారు, రైతులనేమో అరెస్ట్ చేశారని తప్పని రకరకాలుగా మాట్లాడుతున్నావు. పనికిరాని వాడిని పట్టుకొని నువ్వు కానీ వెళ్తే ఎప్పుడైనా కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే అని మాత్రం ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నా. ఈ రోజు ఒకటే చెప్పి తెలుగుదేశం నాయకులందరూ కూడా రాజకీయ ప్రయోజనం కోసం చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు మీకు సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో మా ప్రాంతంలో మీరందరూ కూడా అనాథగా అయిపోతారని మాత్రం చెప్తున్నా. ఒక పక్క చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కేవలం ఒక పైసా ఖర్చు లేకుండా కూడా అమరావతి నిర్మాణం చేయొచ్చని. మరి అలాంటప్పుడు నువ్వు 1,09,000 కోట్ల ఖర్చుతో అమరావతిని కట్టాలని ఎందుకన్నావు? 1,09,000 కోట్లు ఉంటేనే కానీ అమరావతినేమో రాజధానిగా మార్చలేమని ఎందుకు చెప్పావు? ఒక ఇడ్లీ పాత్ర లాంటి పాత్ర బొమ్మలు చూపించావే, ఆ ఇడ్లీ పాత్రలన్నీ కూడా ఏమైపోయాయి? ఇప్పుడు ఒక్క బొమ్మైనా అక్కడ నువ్వు చూపించినట్టు బొమ్మ అక్కడ కనిపించిందా? ప్రతిదీ తాత్కాలికం. సెక్రటేరియట్ అన్నావు, సెక్రటేరియట్ సీక్రటేరియట్గా మార్చావు. అదేంటంటే మీరు చేసినటువంటి భూదందాలు, ఒక గొట్టుపాటి అని, ఒక లగడపాటి అని, ఒక రాయిపాటి అని, ఇలాంటి వాళ్ళందరూ కూడా నువ్వు ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా 4,020 ఎకరాలు ధారాదత్తం చేసావే. నీ వల్ల నీ పుణ్యం అని చెప్పి 5,400 కోట్లు డెవలప్ చేసినట్టు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,500 కోట్లు ఖర్చు పెట్టి అప్పు మా నెత్తి మీద పెట్టావే. సంవత్సరానికి 700 కోట్లు వడ్డీ రూపంలో చెల్లిస్తున్నామే. ఈరోజు ఆర్థికంగా పైసా కూడా ఖజానాలో రూపాయి లేకుండా నాలికతో నాకేసి పప్పు బెల్లాలు, మౌడు పెళ్ళాలు, పసుపు కుంకాలు ఇలాంటి స్కీములు పెట్టి ప్రజల్లో డ్రామాలు ఆడి నువ్వేమో 5 సంవత్సరాలు కాలయాపన చేసి అమరావతినేమో బ్రహ్మాండంగా చేస్తావా? ఒకసారి ఆలోచించు చంద్రబాబు. ఈరోజు ఉత్తరాంధ్ర నీకు నిజంగా చెప్తున్నా, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఉత్తరాంధ్ర కానీ మొన్న ఎలక్షన్ తప్పించి గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రజలు నిన్ను ఆదరించారే? ఆదరించినటువంటి దాఖలాలని ఈ రోజైతే ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఒదుకుంటారని, మీ వాళ్ళే ఎదగాలని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలు ఏమనరని మీరు ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా అడ్డుకుంటారా? ఈరోజు చెప్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు మీకు సమాధి కడుతున్నారు, మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి అడ్రస్ లేకుండా చేయడం కోసం ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉన్న ప్రజలందరూ కామ్గా ఉంటారనే. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, ఈ రోజు ఇక్కడ ఉన్న పత్రికా సోదరులు కూడా దయచేసి ఇక్కడ తెలుసుకోవాలా. ఎల్లో మీడియాని పెట్టుకొని పచ్చ పేపర్లు పట్టుకొని నువ్వేదో నీ లక్షణాలన్నీ బయట పెట్టి శవరాజకీయాలు చేస్తూ ఒక పక్క ఏంటంటే రాజకీయ రగడ సృష్టించి రాజధానిలో ఏదో రకంగా అశాంతి నెలకొల్పి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించాలని అనుకుంటే ఈరోజు చెప్తున్నాను, మీ పత్త పేపర్లున్నా నీ వెనకాల ఎన్ని మచ్చలు ఉన్నాయో అన్ని మచ్చలు కూడా ప్రజాక్షేత్రంలో మేము బయట పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వెన్ని రకాలుగా నువ్వు అవినీతి సొమ్ముతో నీ దగ్గర ఉన్న ఎన్ని లక్షల ప్రజలు ఖర్చు పెట్టినా ఆ లక్షలన్నీ పక్కన పెట్టి మీ మచ్చలన్నీ బయటకు లాగి మిమ్మల్ని ఎక్కడ పెట్టడం కోసం ఉత్తరాంధ్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఉత్తరాంధ్ర కాదు, కడకు ఈ రోజే ఒక తెలుగుదేశం నాయకుడు కూడా చెప్పాడు, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక బీసీ నాయకుడు నీ వెంటే ఉంటాడు, ఎప్పుడూ లెక్కలు చెప్తుంటాడు. ఉత్తరాంధ్ర ప్రజల దగ్గర పిక్కలు లేకపోవచ్చు మీ వాళ్ళగా, కానీ ఈరోజు చెప్తున్నాను, మీ ఎల్లో మీడియా ద్వారా ఒక పచ్చ పేపర్లో క్లియర్గా ఇక్కడి నుంచి విశాఖపట్నానికి ఇక్కడ ఉన్నటువంటిది 500 కిలోమీటర్లు ఎన్నాళ్ళు పెట్టి విశాఖపట్నం శ్రీకాకుళం దూరం కనిపించలేదా? మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం అవుతుంది. ఈ విశాఖపట్నంలో అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ రాజధాని అయినప్పుడు ఆ రోజు దూరం గుర్తుకు రాలేదా? ఇది ఎంత ఘోరం, ఇది ఎంత నేరం, ఇది ఎంత భారం అంటే ఉత్తరాంధ్ర ప్రజలు అడగరని. ఉత్తరాంధ్ర ప్రజలు శాంతియుతంగా ఉంటారు, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటారు. ఈ రోజు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కూడా ఎడ్యుకేషనల్గా డెవలప్ చేయాలని, అలాగే అగ్రికల్చరల్గా డెవలప్ చేయాలని, అలాగే ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉండాలని మేము కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి రాయలసీమకేమో హైకోర్టు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ నువ్వేంటంటే హైకోర్టు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటిది హైకోర్టు ఇక్కడే ఉండాలని, మీ తాలూకు మనిషిని ఎవడో ఒకడు కోవర్టుగా ఇక్కడ పెట్టుకోవచ్చని అక్కడ హైకోర్టు రాకూడదు, అక్కడ ఉత్తరాంధ్రకేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకూడదని నువ్వు చెప్తున్నటువంటి ఆగడాల్ని ఈ రోజు చూస్తూ మేము క్షమించమని మాత్రం చెప్తున్నాం. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలు కానీ, మేధావులు కానీ, విద్యావేత్తలు కానీ, లాయర్లు కానీ అందరూ ఈ రోజు ఏంటంటే కావాలని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజామన్నలు పొంది బ్రహ్మాండమైనటువంటి ఆదరణ సాధించినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా మా ప్రజలందరూ కూడా బాసటగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాం. శాంతి భద్రతలు ఒకసారి కళ్ళు ఎర్ర చేస్తే
ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ చూపిస్తున్నటువంటి రగడ గాంధీ మార్గంలో మిమ్మల్ని ఎక్కడ మట్టాలో మట్టడానికి, మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో పెట్టడానికి ఉత్తరాంధ్ర ప్రజలైతే మాత్రం తీవ్రంగా చూస్తున్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించాలా, రాజకీయంగా మేము ఏంటంటే మా దగ్గర పిక్కలు లేక బొక్కలు ఉండొచ్చు, కానీ మా లెక్కలు మాకు ఉన్నాయి. మా లెక్కలు కూడా మీరు ఎన్నాళ్ళు పెట్టి ఆ పేపర్ వాళ్ళు ఎందుకు చెప్పలేదు? విశాఖపట్నం రాజధాని విజయవాడకి వచ్చినప్పుడు మాకు 500 కిలోమీటర్ల దూరం రాలేదా? విజయవాడ వాళ్ళకే విశాఖపట్నం దూరం వచ్చిందా? ఇదంతా ఆలోచించాలి. ఎందుకంటే ఆ పత్రికకి ఆదరించింది, అభిమానించింది, ఆశీర్వదించింది, ఆ పత్రిక పుట్టింది కూడా విశాఖపట్నంలోనే పుట్టినటువంటి అలాంటి ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేస్తున్నారంటే మేము మాట్లాడడం అని. ఎందుకంటే ఈరోజు మాకు రాజకీయంగా ఇక్కడ నుంచి కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఈరోజు చెప్తున్నాను, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉత్తరాంధ్ర పెడితే మీ తాలూకా ఈ చంద్రబాబు నాయుడు తాలూకా వర్గం వాళ్ళు మీ వాళ్ళే అక్కడికి వచ్చి ఎదుగుతుంటారు. ఇప్పుడు కూడా ఎదిగినటువంటి వాళ్ళు మీ వాళ్ళే, మీరే ఎదిగారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కృష్ణా జిల్లాలో మేము ఎప్పుడు ఎదగలేదు. కానీ ఈ జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాజకీయ చరిత్ర చూసుకోండి, ఎంవీఎస్ మూర్తి దగ్గర నుంచి ఈ రోజు అవంతి శ్రీనివాస్ వరకు చూసుకోండి, వాళ్ళందరూ ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వచ్చి ఎదిగారు. మీరు ఎదగవచ్చు, ఎక్కడికి వచ్చినా మీరు ఎదగొచ్చు, మేము మాత్రం ఒదిగా ఉండాలి తప్ప మేము ఎదగకూడదా? అంటే ఉత్తరాంధ్ర ప్రజలపై ఎందుకు మీకు ఆ కడుపు మంట? అందుకే మీకు భవిష్యత్తులో వస్తుంది తంట. ఎట్టి పరిస్థితులు మేము క్షమించము. ఇలాంటిది ఏంటంటే మీరు ఏంటంటే రాజకీయంగా మీరు ఎంత పెంట పెట్టినా మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అండగా ఉండడంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా, మొత్తం 13 జిల్లాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వెంట ఉన్నారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరగాలని ఈరోజు మంచి నిర్ణయం మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. అదే రీతిలో ఈరోజు ఐపవర్ కమిటీ కూడా మంచి పాజిటివ్ రిపోర్ట్ ఇస్తుందని మేము ఆశిస్తున్నాం. ఆ రిపోర్ట్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందని ఆశిస్తున్నాం. కాబట్టి ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మేమందరం కూడా ప్రతి నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. మీలాంటి ఏదో దుర్మార్గ కిరాయి మనుషులు పట్టుకొని రైతు ముసుగుతో ఇక్కడ రాజకీయ రగడ సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని రాజధాని విషయంలో మీరు మాత్రం ఏదైనా సరే ఇంకా రగడ సృష్టించి మా ప్రాంతాలను ముక్కలు చేయాలని అనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోం. మాకేంటంటే మీకు ఈరోజు 23 మంది ఉన్నటువంటి వాళ్ళు 2-3కే పరిమితం అయిపోయే ప్రమాదం ఉంది. మీకు ఇది మాత్రం తెలుసుకోవాలని మాత్రం ఈ సందర్భంగా విన్నవించుకుంటూ ఈరోజు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి గమనించి ఈరోజు ఇక్కడ జిఎన్ రావు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు, అదే రీతిలో అక్కడ బోస్టన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు, అన్ని రిపోర్టులు కూడా ప్రాంతీయ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రజలు కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా మాకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రధానంతమైనటువంటి పరిపాలన 7 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆకలింపు చేసుకున్నారు. ప్రజల హృదయం నాడి తట్టారు. నిజమైన డాక్టర్ అంటే నాడి పట్టుకుంటారేమో కానీ ఆయన ఏంటంటే హృదయాన్ని తట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అణగారిన వర్గాల వారికి, బీసీలకి, అలాగే మహిళలకు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ దళితులకి అందరూ కూడా మేలు చేసే విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు మా వైపు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగిస్తాం. రేపు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల కన్నా ఇంకా ఒక అడుగు ముందుకేసి మంచి ఫలితాలు అయితే సాధిస్తాం. అంచేత హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.